వాడు ఇన్ని రోజులు ఆ అమ్మాయిని అలా తీసుకెళ్ళి ఇలా చికాకు చేస్తుంటే ఆ అమ్మాయి ఎవ్వరికి కూడా ఎందుకు చెప్పలేదు? ఆ అమ్మాయికి కూడా తగిన పనిష్మెంట్ ఇవ్వండి. ఆ ముసలోడికి బట్టలన్నీ ఇప్పేసి ఊరు మొత్తం తిప్పండి. వాడు కౌన్సిలర్ అన్నాడు కదా, ఆ కౌన్సిలర్ తనం ఏంటో పబ్లిక్ అంతా చూడాలి. దొంగ రాస్కెల్. అసలు ఇంతసేపు వాడిని ఉంచడం మీరు చేసిన తప్పు. 2 కాళ్ళకి ఇరిసేసేయాలి. వాడు కుంటోళ్ళలాగా అక్కడ పడి ఉండాలి. వాడిని స్టేషన్లో పెట్టి కుల్లబడవండి. 62 సంవత్సరాలు 70 సంవత్సరాలు తర్వాత సంగతి. మనుషులంటే మానవత్వం లేకుండా పోతుంది. ఆ అమ్మాయికి కూడా తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ టైం అయితే అయ్యో పాపం అనుకోవచ్చు. 2-3 సార్లు వెళ్ళింది అని అంటే ఆ అమ్మాయికి కూడా మంచి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ అమ్మాయికి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండాలి అంటే, ఏ ఆడపిల్ల కూడా తాతలు ముత్తాతలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఫ్రెండ్స్ అని చెప్పి వీళ్ళని వాళ్ళని పిలిస్తే కూడా వెళ్ళకుండా ఆడపిల్లలు భయపడేంత పనిష్మెంట్ ఇవ్వాలి ఆ అమ్మాయి. నేను అన్నానని మీరు ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ సార్ అనుకోండి క్షమించవచ్చు. ఇది 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయ్యింది కాబట్టి ఆ అమ్మాయికి కూడా తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. నన్ను మీరు ఏమనుకున్నా నాకు ఇష్టమే. నా బిడ్డకైనా నేను ఇదే చెప్తాను. నా మనవరాలకైనా నేను ఇదే చెప్తాను. నా కుటుంబంలో ఏ సభ్యులు అయినా తప్పు చేసినా కూడా నేను ఇదే పనిష్మెంట్ ఇస్తాను. వాడికి కాదు, ఈ అమ్మాయికి కూడా మీరు పనిష్మెంట్ ఇవ్వాలి.